హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈ ప్లేస్ వచ్చి మా కాలనీ దగ్గర ఉంది. మేము క్రికెట్ గ్రౌండ్ ఉంది ఒకటి ఫ్లైఓవర్ పక్కలోనే. ఆ గ్రౌండ్కి బ్యాక్ సైడ్ ఒక కాంపౌండ్ ఉంటుంది వైట్ది. అందులోపల ఇట్లుందనమాట మొత్తం ఇదంతా. ఎప్పుడన్నా కొద్దిగా టెన్షన్స్ అనిపించిన, ఏదన్నా కొంచెం ఫ్రీగా ఉండేదానికోసం ఇక్కడికైతే వచ్చి కూర్చుంటుంటాము ఫ్రెండ్స్తో. ఇప్పుడు మనం వచ్చి యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనము టౌన్లోకి వెళ్తున్నా. ఎందుకంటే అరుణాచలం రైడ్లో చెప్పినా కదా, నా బ్యాక్ సైడ్ టైరు ఒకటే చోటే 4 పంచర్లు అయిపోయి మొత్తం గాలి నిలబడడం లేదని ఆ టైర్ మార్పిల్ల. తర్వాత వచ్చి ఇంజన్ ఆయిల్ చేంజ్ వచ్చేసి షోరూంలో చేపిద్దాం అనుకున్నా, కానీ తెలుసు కదా ఇది FZ V3 BS6. మెయిన్ ప్రాబ్లం ఏమంటే దీనికి ఒక 190 మినిమం అంత రేంజ్ పోగానే బండి హీట్ అయిపోతుంది. దానికోసమని ఇంజన్ ఆయిల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కొంతమంది సజెషన్ తీసుకున్నా, యూట్యూబ్లో రివ్యూ చూసిన. కొద్దిమంది ఏమంటున్నారంటే మోదులు యూజ్ చేయమంటున్నారు. అదిగోని ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి టౌన్లో శ్రీకాంత్ సర్కిల్ అటు సైడ్ రాజు రోడ్లో పోయినామంటే బ్యాక్ సైడ్ టైరు ఆయిల్ చేంజ్కి మొత్తం మెకానిక్ షెడ్ కూడా అక్కడే ఉంది, తెలిసిన అతని ఫ్రెండ్ది. అతని దగ్గర ఆయిల్ చేంజ్ చేయించేద్దాం. అలాగే బ్యాక్ సైడ్ టైర్ కూడా చేంజ్ చేయించేద్దాము. మొత్తానికైతే అరుణాచలం రైడ్ అయిపోయిన తర్వాత తక్కువ అన్నాం బైక్, ఎందుకంటే బ్యాక్ సైడ్ టైర్ బాగాలేదు కదా. అది కొద్దిగా గాలి తక్కుపోతడం వల్ల నేను బండి ఎక్కడికైతే యూజ్ చేయలేదు. నా వర్క్కి ఇంటికి తప్ప ఎక్కడ పోలేదు. లాంగ్ అయితే ఎప్పుడూ ఎక్కువ పోలేదు ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ తొందరలో కొద్దిగా చిన్న రైడ్ ప్లాన్ చేస్తున్నాం ఒక 4-5 డేస్లో. ఆ రైడ్ కోసం అన్నీ అంతా రెడీ చేసుకుంటున్నా. అలాగే తెలుస్తుంది ఒక 3-4 డేస్లో రైడ్ స్టార్ట్ చేస్తా ఖచ్చితంగా. ఒక 4 డేస్ అనుకోండి, 4 డేస్ ట్రిప్ ఉంటుంది ఖచ్చితంగా. నాతో పాటు ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఎవరు వస్తున్నారని చెప్తే రివీల్ అయిపోతుంది. దానికోసమని ఎంతమంది పోతున్నాం, ఎక్కడ పోతున్నాం అనే విషయం చెప్పలేదు. ఒక 4-5 డేస్లో రైడ్ స్టార్ట్ చేస్తాను. గైస్, మన FZ V3 BS6 ఓవరాల్ వ్యూ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది. రైట్ సైడ్ వస్తే ఇలా ఉంది. బ్యాక్ వ్యూ యాక్చువల్లీ ఈ నెంబర్ ప్లేట్ ఉంది కదా, ఇది పైన వస్తుంది. కానీ మొన్న మా కాలనీలో ఫెస్టివల్ జరిగింది. ఆ రోజు ఏమైందంటే ఇంటి దగ్గర బయట పెట్టి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. మా కాలనీలో ఉన్న పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు బైక్ బయట మామూలుగా నేను షట్టర్లో పెడతా బండి. కానీ ఆ రోజు ఏమైందంటే కొద్దిగా గుడి దగ్గర ఫోన్ చేసినారు తొందరగా రమ్మని, అందుకని చెప్పి బయట పెట్టిపోయినాను. ఇది ఉంది కదా నెంబర్ ప్లేట్ అనేది, ఈ నెంబర్ ప్లేట్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని ఇంచేసినారంటే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ అయిపోయింది. కానీ కొద్దిగా మాత్రం దాంట్లో అటాచ్ అయ్యి ఉన్నాయి అట్లుందనమాట. అది దాన్ని ఏం చేసిన అంటే నేను అక్కడ పైన పెట్టుకోకుండా కింద ఇక్కడే ఒక 2 స్క్రూలు వేసేసి ఇక్కడ ఫిట్టింగ్ చేసేసాను. FZ బైక్కి యాక్చువల్గా అంటే ఇట్లుండదు. ఇది నెంబర్ ప్లేట్ కింద వేయడం వల్ల కొత్త లుక్ మాదిరి ఉందన్నమాట బైక్. ఇది బ్యాక్ సైడ్. లెఫ్ట్ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఇవి తెలుసు కదా హ్యాండిల్ గార్లు. యాక్చువల్గా అంటే నేను బుక్ చేసుకున్నప్పుడు ఈ కలర్లోనే బైక్ ఉండే కలర్లోనే చూపించింది, కానీ బుక్ చేసుకున్న తర్వాత పార్సల్ ఓపెన్ చేస్తే మనకి ఈ కలర్లోకి వచ్చేసింది. అది కాక మనం ఇక్కడ వర్క్ దగ్గర కొంచెం ఎండకి అట్లా పెట్టేసినాం కదా, పెట్టినప్పుడు ఏమైందంటే కొద్దిగా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కలర్ అనేది ఇంకొద్దిగా షేడ్ అయిపోయింది. దానికి కూడా స్టిక్కరింగ్ చేపిల్లా అనుకుంటున్నా. వీలైతే చేయిస్తా, లేదంటే దానికి ఏదన్నా వేరేది ఏమన్నా స్టిక్కరింగ్ షాప్లో అడిగే డిజైన్ ఏమన్నా ఉంటే ఆ డిజైన్ కూడా నేర్పించేస్తా.
మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్లో మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తాను. బ్యాక్ సైడ్ టైర్ వేయించిన తర్వాత ఇదే మా గ్రౌండ్. మామూలు సండే మార్నింగ్ ఇక్కడ వచ్చి క్రికెట్ ఆడుతుంటాం అంతా ఫ్రెండ్స్. అంటే మేము ఒకటే కాదు, టౌన్లో ఉండేవాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ గ్రౌండ్లో ఆడతారు. ఎంత లేదన్నా మినిమం ఒక 6-7 బ్యాచెస్ ఇక్కడ క్రికెట్ ఆడతారు. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడిని పికప్ చేసుకొని రాజు రోడ్లే పోదాం. చెప్పాను టెంపుల్ అని, పెద్దమ్మ టెంపుల్ ఇదే. ఒక 4 months 5 months అట్లా అవుతుంది జాతర అయిపోయి. బాగా జరిగింది, కానీ నేను అప్పుడు కెమెరా తేలేదు. ఇది బస్టాండ్ దగ్గర నుంచి సప్తగిరి సర్కిల్ దగ్గర రూట్లో వస్తుంది. ఇది మనకి ఈ వేలోనే ముందు సైడ్ నెక్స్ట్ క్రాస్ కార్నర్లో ఉంటుంది ఎంఆర్ఎఫ్ టైర్స్ అని. అందులోనే మనకి సిఐటి ఎంఆర్ఎఫ్ ప్రైజెస్ కనుక్కొని ఆల్రెడీ కనుక్కున్నా, కానీ ఏది బెస్ట్ అనేది కనుక్కొని తీసుకున్నాం దాంట్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మళ్ళా సేమ్ అదే ప్లేస్కి వచ్చినాను. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికైతే బ్యాక్ సైడ్ ఒకటి టైర్ ఒకటి మార్పించిన. ఇది మిగతా ఆయిల్ చేంజ్ అవన్నీ ఎందుకు చెప్పలేదంటే, మా ఫ్రెండు కొద్దిగా బిజీగా ఉన్నాడు, రేపు రమ్మన్నాడు. రేపు పోతే మొత్తం ఆయిల్ చేంజ్ కొన్ని చిన్న పనులు అన్నీ ఉన్నాయి ఇంకాను, అవి కూడా చేపించేస్తా. మొత్తం టైర్ కాస్టు, ఆయిల్ చేంజ్కి మొత్తం దానికి సంబంధించి కొన్ని పార్ట్స్ సంబంధించి మొత్తం బిల్ వచ్చేసి 5,600 5,650 ఆ మధ్య వచ్చేసింది. ఇంకా వచ్చేసి స్టిక్కరింగ్ అతను మా ఫ్రెండ్ కూడా లేడు ఊర్లో. తనకు ఫోన్ చేస్తే రేపు కానీ ఎల్లుండి కానీ వస్తా అని చెప్పినాడు. అది కొని ఒకవేళ వీలైతే అది కొని వీడియో తీసి పెడతాను. కాకపోతే కొద్దిగా బిజీగా ఉంటే చెప్పలేను. కొద్దిగా ఏమన్నా పని చేస్తుంటే ఎక్కడన్నా వేరే వర్క్ దగ్గర ఏమన్నా ఉన్నానంటే వీడియో తీయలేను. సర్వీసింగ్ ఏం చేపలేదు. ఇంకా పైన సీట్ కవరు, ట్యాంక్ కవరు అవి కూడా వేయించేద్దాం అనుకున్నా, కానీ కొద్దిగా ఇంటి దగ్గర పని ఉండి ఫోన్ చేస్తే టైర్ ఒకటి వేయించుకొని వచ్చేసినాను. హలో గైస్, ఇక్కడే ఒక 1 hour స్పెండ్ చేసిన, కొంచెం పీస్ఫుల్గా కొద్దిగా రిలీఫ్ ఉంది. దానికోసమని ఇక్కడే ఒక 1 hour అట్లా ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే నా వీడియోకి మీరు ఒక్క లైక్ కొట్టడం వల్ల
ఇంకొద్ది మందికి యూట్యూబ్ నన్ను ప్రమోట్ చేస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తర్వాత వచ్చి మనం 5 డేస్లో స్టార్ట్ చేయబో రైడ్లో మనం నేషనల్ హైవే 44 మీద కలుసుకుందాం. Swagger down the street.